గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. మహేష్, చెప్పండి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను పరామర్శించేందుకు కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐజీ హాస్పిటల్ చేరుకున్నారు. ఇక నిన్న ఉదయం అమెరికా నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అనంతరము అక్కడ దీని తర్వాత ఇటు జూబ్లీహిల్స్లో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ను పరామర్శించేందుకు ఏఐజీ హాస్పిటల్ చేరుకున్నారు. ఈ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్ చేరుకొని అక్కడ కాళేశ్వరం పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. ఇక గురువారం సాయంత్రము జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అటు గుండె నొప్పితో బాధపడుతున్న సమయంలో అటు కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక వైద్యులు ఆ పర్యవేక్షణలో కూడా చికిత్స కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగిస్తామని కూడా వైద్యులు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను మాగంటి గోపీనాథ్ను కూడా పరామర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్ వెంటనే కూడా గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ చేరుకొని అటు మాగంటి గోపీనాథ్ను పరామర్శించను వారి కుటుంబ సభ్యులకు అండగా వారికి భరోసా కూడా నింపన్నారు. ఇప్పటికే కేటీఆర్ సతీమణి శైలిమ కావచ్చు, ఇటు అతని కుమారుడు కేటీఆర్ కుమారుడు విమాన్స్ కూడా ఇక్కడే హాస్పిటల్లో కూడా ఆ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి కూడా వారికి అండగా నిలుస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై అటు అమెరికాలో ఉన్న కేటీఆర్కి ఎప్పటికప్పుడు ఫోన్లో కూడా సమాచారం అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అమెరికా నుంచి తిరిగి రాగానే వెంటనే నేరుగా కూడా గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు కేటీఆర్ ఇప్పుడే చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ మహేష్.